హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా అలాగే ఎన్ని రోజులైనా అదే రుచితో ఉండాలంటే పిండిని ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో అలాగే చిన్న చిన్న టిప్స్తో మీకు చూపిస్తాను. పిండిని ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే 10-15 రోజులైనా కూడా చివరి ఇడ్లీ కూడా చాలా మెత్తగా అదే రుచితో ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి తయారీని ఎలాగో చూసేద్దాం. నేను ఈ గ్లాస్ని కొలతకి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు గుండ్లని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. మనము నానబెట్టే ముందే శుభ్రంగా కడిగి ఆ తర్వాత నానబెట్టుకోవాలి. ముందు నానబెట్టి తర్వాత కడిగితే ఆ పైన ఉన్న జిగురంతా పోయి ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి. మూత పెట్టేసి 5 గంటలు నాననివ్వాలి. 5 గంటలు నానితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానినా కూడా ఆ పైన జిగురంతా పోయి ఇడ్లీలు మొదటిసారి పెట్టినప్పుడు మెత్తగా ఉన్నా ఆ తర్వాత గట్టిగా అయిపోతాయి. ఇలా బాగా నానిన తర్వాత గ్రైండర్కి వేసే ముందు ఇడ్లీ రవ్వని కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ సరిపోతుంది. మనము 2 గ్లాసులు మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దీనిలో కూడా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టాలి. మనము మినప్పప్పు గ్రైండర్కి వేసే ముందు ఈ ఇడ్లీ రవ్వ నానబెడితే సరిపోతుంది. ఇలా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కొంచెం వాటర్ పోసి కొంచెంగా పప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం పప్పుని కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఇంకా ఏమీ యాడ్ చేయకూడదు. ముందే మనము ఎక్కువ వాటర్ వేస్తే పప్పు నలగదు. మనకి ఇడ్లీలు పెట్టుకున్నా కూడా పప్పులుగా తగులుతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండంతా బాగా తిరిగేలాగా వచ్చే వరకు కొంచెంగా వాటర్ని పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ని పోసేయకూడదు. ఇలా పప్పంతా బాగా మెదగడానికి 35 నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది. మధ్యలో వాటర్ కావాలంటే కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇంత మెత్తగా వచ్చే వరకు నాకైతే 40 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తిరుగుతున్నప్పుడే తీసేయగలిగితే తీసేయచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం పిండిని ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండినంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రవ్వలోని వాటర్నంతా తీసేయాలి. ఇలా వాటర్ తీసేసుకొని ఈ రవ్వని గట్టిగా ఇలా వాటర్ లేకుండా పిండుతూ ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇక్కడ మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఈ రవ్వలోని వాటర్నే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు రవ్వంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 7 గంటలు వదిలేయాలి. 6 గంటల తర్వాత చూసారు కదా, పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా నురగగా వస్తే ఇడ్లీ పిండి బాగా వచ్చినట్టు. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా అండి, ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకొని కుక్కర్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కుక్కర్లో ఉడికిన తర్వాత ఇంకో 10 నిమిషాలు అలాగే ఉంచితే ఇడ్లీలు పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతాయి. పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనము మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులైనా కూడా ఇడ్లీలు ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.